అండి. నేను ఒక న్యూస్ చూశాను మీ మీద, పెళ్ళైన ఒక 1 year తర్వాత నిక్కీ అండ్ ఆది గారు డైవర్స్ తీసేసుకుంటున్నారు. ఆ న్యూస్ చూడగానే నేను మీకు ఇమీడియట్ గా టెస్ట్ చేశాను, మీరు నాకు ఇమీడియట్ గా టెస్ట్ చేశారు, ఎవరు ఇట్లా చేసింది ఒకసారి కనుక్కోండి రోషన్ అసలు అని చెప్పి. ఆ టైంలో నిజంగా యు ఫెల్ట్ వెరీ, టు బి వెరీ ఆనెస్ట్ రోషన్, సినిమాల్లో ఉండి చాలా క్యారెక్టర్స్ చేసి we don't become sensitive, we become more stronger. Rejections అనేది డైలీ బేసిస్ లో జరుగుతూ ఉంటాయి. We work with 250 people. అందరూ మనకు మర్యాద ఇవ్వాలని అవసరం లేదు. There are people who care a damn about you. They'll talk in front of your face or maybe behind. ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇంత ఫాస్ట్ పేస్ సినిమా లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్ అవుతాం. మీరు పంపించినప్పుడు నాకు షాకింగ్గా ఉండింది, ఎవడు వీడు సంబంధమే లేకుండా రాశాడు కదా. ఒకవేళ ఏమైనా ఉంది అంటే రాయటం అనేది ఉంది, ఓకే ఫైన్, యూ క్యాన్, దట్స్ యువర్, మీ హక్కు అది, బికాస్ వీఆర్ పబ్లిక్ పర్సనాలిటీ. బట్ సంబంధమే లేకుండా రాశారు ఎవరని చెప్పి ఐ వాస్ క్యూరియస్ టు నో హూ దట్ వాస్. అది చూశాను, తన లింక్ చూసి తన ప్రీవియస్ వీడియోస్ తర్వాత వీడియోస్ చూశాను. ఐ థాట్ అనిపించింది అంత ఇంపార్టెన్స్ ఇవ్వకూడదేమో అనిపించింది. ఎందుకంటే తనకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోడేమో నాకు తెలిసి. ఇఫ్ ఈజ్ మేకింగ్ ఎ వీడియో సిట్టింగ్ సమ్వేర్, దేని గురించి ఏమీ తెలియకుండా ర్యాండమ్ గా ఒకటి చెప్పాడంటే దట్ పర్సన్ ఇస్ నాట్ టేకింగ్ హిమ్సెల్ఫ్ సీరియస్లీ. తన లైఫ్ అట్లా బ్రతికేస్తున్నాడు, వాడిని మనం ఎందుకు సీరియస్గా తీసుకోవాలి, ఎవరైనా సరే. అట్ ద సేమ్ టైం క్రిటిక్స్, రివ్యూవర్స్, పాజిటివ్ క్రిటిక్స్, ఇవన్నీ ఐ టేక్ ఇట్, ఐ అబ్జర్వ్. వాళ్ళు రాసే దాంట్లో దెర్ ఇస్ సంథింగ్ మనం ఏమైనా నేర్చుకోవచ్చా, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి విషయాలు ఇట్స్ బెటర్ యూ అవాయిడ్. బట్ మీరు చెప్పినట్టు టక్కున ఒక చిన్న హర్ట్ అవుతే ఉంటది, అది ఉండకుండా అయితే ఉండదు రోషన్. బట్ కొన్ని నిమిషాల తర్వాత అది దాన్ని దాటి వచ్చేస్తాం అంతే.